నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో జరుగుతున్న ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, హైస్కూల్ గ్రౌండ్ పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు నియోజకవర్గ రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించిన ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు. పెంటపాడు గౌరమ్మ గుడిలో మంగళవారం రాత్రి జరిగిన శివపార్వతుల శాంతి కళ్యాణాన్ని తిలకించిన వలవల బాబ్జీ దంపతులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల అభిషేకాలు, ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ ధర్మకర్త ఈతకోట తాతాజీ. వీరంపాలెంలో స్ఫటికలింగ దర్శనానికి పోటెత్తిన భక్తులు, శివనామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం. కామ్రేడ్ స్వర్గీయ చింతకాయల బాబురావు సంతాప సభ నిర్వహించి నివాళులర్పించిన ఉల్లిపాయల వర్కర్స్ యూనియన్. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ను ప్రథమ స్థానంలో నిలుపుతానని స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం దాతల సహకారంతో తయారవుతున్న స్విమ్మింగ్ పూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్, గణేష్ నగర్లో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్కూలు పరిస్థితి ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని పరిశీలించాలని అన్నారు. ఏ ప్రైవేటు స్కూల్లో లేని సౌకర్యాలు ఏపీలో తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉండేలా చేస్తున్నామన్నారు. ప్రజలు, దాతలు సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, లాంగ్ జంప్, బాక్స్ క్రికెట్, వాకింగ్ ట్రాక్, షటిల్ కోర్ట్ మొదలగు ఆట క్రీడల మైదానాలు ఈ గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కళాకారులకు సంబంధించి కళాకేంద్రం నిర్మిస్తున్నామని తెలిపారు. రాబోయే సంక్రాంతి కల్లా ఈ గ్రౌండ్ ప్రారంభోత్సవం చేస్తామన్నారు. ఆయన వెంట పాలూరు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, ఎన్వి సత్యనారాయణ, కూచిపూడి అనిల్ కుమార్, దుబ్బా శ్రీను, చాపల రమేష్, పైబోయిన చిన్న, వెంకటరామయ్య, కాంట్రాక్టర్ శివ తదితరులు ఉన్నారు. పైకి తెలుగు అల్లేదా కనబడి సరిపోతుంది. ఉన్నాయండి. అది ఇప్పుడు ఏమేమి పెట్టాం? ఇది మన హై స్కూలు తాడేపూడిలో గడిబడిలో ఆ రోజు పేదల సత్యనారాయణ మూర్తి గారు ప్రజల సహకారంతో, మరి ఆయన సహకారంతో ఈ హై స్కూల్ నిర్మించుకోవడం. ఎంతోమంది ఇక్కడే చదివి ఉద్యోగాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. ఇదే పాఠశాలని పాడుపడిపోయి దిశ నుంచి మళ్ళీ దీన్ని బాగా చేయాలని నడుము కట్టి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు సలహా మీద మా తమ్ముడు ఎన్వి సత్యనారాయణ గారు, వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా దాదాపు 100 మంది కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అంటే కూలీల కంటే హీనంగా పనిచేస్తూ ఉన్నారు చెప్పాలంటే. చాలామంది తెలీదు, చాలా లూజుగా మాట్లాడే వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నప్పుడు బాగు చేయడం చాలా కష్టంగా ఉంది. ఇవాళ ఈ స్కూల్ ఇదివరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఒకసారి బెరీజ్ వేసుకుంటే ఏ ప్రైవేట్ స్కూల్లో లేనటువంటి సౌకర్యాలు ఆంధ్ర రాష్ట్రంలో తాడేపల్లిలో ఒక్క స్కూల్లో ఉన్నంటే అది తాడేపల్లి జడ్పీ స్కూల్ అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే
దీనికి మా డబ్బులు కాకుండా ప్రజల సహకారం కూడా ఎవరి మట్టుకాళ్ళకి వచ్చి మేము కూడా మీతో పాటు మేము సైతం మీతో పాటు ఈ స్కూల్ డెవలప్మెంట్లో ఉన్నాను వచ్చినటువంటి అందరూ కూడా దాతలందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అంటే ఏదైనా మన ఊరిని ముందు వరుసలో నిలబెట్టడానికి నాకు సహకరించిన దాతలకి అంటే నాకు బాగా మెయిన్ ఏంటంటే పని చేయించే వాళ్ళు కావాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చూసుకోలేను. ఎన్వి కుటుంబం అంటే నా కుటుంబం కాబట్టి వారందరూ చేసి మంచి పని మాకు కూడా దీంట్లో వస్తుంది. ఇలా ఈ రకంగా దీన్ని ఈ స్టేజ్ తీసుకురావడానికి 1,50,00,000 పైన ఈ రోజు వరకు ఖర్చు పెట్టడం జరిగి ఇంకా కావాల్సిన అవసరం ఉంది. వేస్ట్గా ఉన్న గ్రౌండ్ అంతా నీటికి నిలవతో దోవలకి మయంగా ఉండేది. దాన్ని కట్ చేసి ఒక కళావేదిక నిర్మించాం. దాదాపు దానికి ఎంత అవుతుందో మీరు ఒకసారి చూసుకోండి, దాన్ని నేను చెప్పలేను. ఆ కళావేదిక ఒక గోతులా ఉండేది అనమాట. ఈ కళావేదిక వల్ల కళాకారులు పుట్టినిల్లు మరి తాడేపల్లిగూడెం. దీని కళావేదిక లేదు అనేది ఒకటి ఉంది ఈ తాడేపల్లిగూడెంకి. దాన్ని కళావేదికగా మార్చుకోవడానికి కూడా మనం పర్మిషన్ తీసుకున్నాం. ఖచ్చితంగా ఏంటంటే హై స్కూల్స్ డిస్టర్బెన్స్ లేకుండా ఖచ్చితంగా ఇలాంటి స్కూల్ ఇంకెక్కడా లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. స్టేట్లో నెంబర్ 1 పొజిషన్లో జిల్లా పరిషత్ హై స్కూల్ తాడేపల్లిగూడెం ఉందనే దానికి ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ చదివిన పిల్లలు ఇంకే బయటికి వెళ్ళి ఏ గేమ్ నేర్చుకోకలేదు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇక్కడ ఇది ఉంటుంది. దీనికి పీటీలు కూడా ఇంకా అడిషనల్గా నేను గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటాం. దాంతోపాటు కళావేదిని కూడా రన్ చేస్తాం. ఎందుకంటే ఇది చాలామంది కళాకారులు నిరాశలు అయిపోయారు. ఇదివరకు బీవీఆర్ కళా కేంద్రం ఉండేది. నేను ఆ రోజు వాళ్ళకి మాట ఇచ్చాను, ఖచ్చితంగా మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేసుకోండి, ట్రైనింగ్ ఇవ్వండి. మరి రాబోయే సంక్రాంతికి ఇక్కడ మన సంక్రాంతి పండుగలా జరగాలనేది నా ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టి మరి ఓపెనింగ్ చేసి దీన్ని ఇక్కడ ఒక నేషనల్ గేమ్ని జరిపించే విధంగా ప్లాన్ చేయమని మాస్టర్కి ఎన్వి గారికి ఇక్కడ ఉన్న కాలేజీలందరినీ కూడా పిలుస్తాం. ఇక్కడ ఒక మంచి స్పోర్ట్స్ స్టేట్ లెవెల్లో జరిగే విధంగా మొదలవుద్ది. ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు ఈ తాడేపల్లిగూడెం ఈ వేదికను ఎప్పుడు క్రీడా వేదిక ఎప్పుడు ఉంటుంది. అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోండి. రాష్ట్ర నలుమూలలో ఎక్కడ ఏం జరుపుకోవాలన్నా ఇక్కడ అన్నీ కూడా ప్రజలందరూ సహకరిస్తారు. కాబట్టి చేసిన ఎన్వి మిత్ర బృందానికి హెచ్ఎం గారు మెయిన్ సహకరించిన హెచ్ఎం గారు, అదేవిధంగా మరి ఇక్కడ ఉండి ఇది నా పని చేసిన ఎన్వి మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, నేను వచ్చేటప్పటికి ఈ పాఠశాల ఆట స్థలం మొత్తం కూడా బాగా పల్లంగా ఉండి వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షపు నీరుతో నిండి ఉండేది. దాదాపు సంవత్సరంలో 4-5 నెలలకు పైగా ఒక చెరువులాగా తలపిస్తూ ఉండేది. పిల్లలు ఆడుకోవడానికి కానీ గ్రౌండ్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ లేకుండా చెరువులా ఉండేది. అటువంటి పరిస్థితిని గమనించిన తర్వాత మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారితో, అలాగే మన ఈ వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి పాఠశాల పూర్వ విద్యార్థి అయినటువంటి ఎన్వి సత్యనారాయణ గారు వారిని సంప్రదించిన మీదట మరి వీరంతా కూడా సమైక్యంగా కలిసి ఈ పాఠశాలకు పూర్వవైభవాన్ని, మంచి విద్యార్థులకు మంచి ప్లే గ్రౌండ్ని తీసుకురావాలనేటటువంటి సత్సంకల్పంతో మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మొత్తం అంతా కూడా మరి పూర్వ విద్యార్థులు దాతల సహకారం తీసుకుని దాదాపు మరి ఎమ్మెల్యే గారు దీనికి సొంత నిధులు వెచ్చించి ఈ పాఠశాలకి దాదాపు 1100 లారీలు పైగా మరి గ్రావెల్ మట్టి తోలించడం జరిగింది. దాంతో కొంతవరకు ఈ పాఠశాల ఆట స్థలం అంతా కూడా నీరు నిల్వ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. వర్షం పడిన తర్వాత ఈ నీరంతా కూడా బయటకు పోయేటటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ పాఠశాలకి వివిధ రకాలైనటువంటి కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మరి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మరి మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో ఇదంతా కూడా నిర్వహించడం జరిగింది. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే మన తాడేపల్లిగూడెం టౌన్లో నడిబొడ్డులో ఉన్న శ్రీ తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హై స్కూల్లో మరి ఈ రోజున ఈ స్కూల్ సందర్శించడానికి మరి మన ఏదైతే తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా స్పోర్ట్స్కి ఒక హబ్గా ఈ స్కూల్లో గ్రౌండ్ చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉండేది. ఇటువంటి ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేసిన ఘనత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఇవాళ చూడండి, సుమారు 18 స్పోర్ట్స్ ఆడుకోవడానికి అవకాశం ఉండే ఈ ఏదైతే కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, మరి షటిల్ కానీ, బాస్కెట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, మరి అలాగే హై జంప్, లాంగ్ జంప్, ఏదైతే మిలిటరీకి వెళ్ళే వ్యక్తులు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఏదైనా ట్రైనింగ్ వెళ్ళే కోచింగ్ అవ్వడానికి ఉండేవాళ్ళు కానీ, అలాగే ఏదైతే స్పోర్ట్స్కి మరి ఇవాళ తాడేపల్లి నియోజకవర్గం నుంచి ఎంతోమంది వెళ్ళడం జరిగింది. అలాగే రాష్ట్ర లెవెల్లో స్పోర్ట్స్ ఆడడానికి అవసరమైన మరి ఇక్కడ ఈ గ్రౌండ్ అంతా కూడా ఒక సుందరీకరణ చేసి మరి
చేయడం జరిగింది. ఉంగుటూరు శాసనసభ్యులు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, ఏలూరు ఆర్డీఓ అంబరీష్లు ధాన్యం కొనుగోలు ప్రక్రియపై అధికారులు పిఎస్సిఎస్ చైర్మన్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ వరి పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల ఎంఆర్ఓలు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, సిఎస్డిటీలు, సహకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు. సమావేశంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు ఆదేశించారు. ధాన్యం సేకరణకు సరిపడా గోనె సంచులను సమయానికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తేమ శాతం 20% వరకు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. నవంబర్, డిసెంబర్ నెలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా ప్రతి ఆర్కేఎస్ వద్ద టార్బన్లు, బరకాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. నేల కొరిగిన పంటను కోత మిషన్లు రైతులు ఎక్కువ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నందున ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కూడా తెలిపారు. ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవసాయ రంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రైతుల నుండి ప్రతి గింజను కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు జమ చేసే దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా లేని విధంగా పెంటపాడులో గౌరీదేవి ఆలయం ఉండగా చాలా ఆనందదాయకమని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పెంటపాడులో వెలమ సంఘం ఆధ్వర్యంలో గత 8 రోజులుగా గౌరీదేవి ఉత్సవాలు జరుగుతున్న సంగతి విదితమే. దానిలో భాగంగా 8వ రోజు మంగళవారం సాయంత్రం శివపార్వతుల శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణానికి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దంపతులు హాజరై కళ్యాణాన్ని తిలకించారు. వారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట తెలుగుదేశం నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పద్మనాభుని మురళి, దాట్ల జగన్నాథరాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ దంపతులు శివపార్వతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 రోజులుగా గౌరీదేవి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. గౌరీదేవి కార్యక్రమంలో భాగంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించి పెంటపాడు గ్రామస్తులకు కళ్యాణాన్ని తిలకించే భాగ్యం కలిగించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతరణం, తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా రేపు 6వ తేదీ సాయంత్రం అమ్మవారి భారీ ఊరేగింపు, 11వ తేదీ మంగళవారం అఖండ కార్తీక అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. శంకరుడు పెళ్లి కూతురు పక్కన ఉందనుకోండి, ధార పోషించడం అంతే తప్ప ఆయనే నిర్మాణం చేసుకోలేదని నేను అనుకోను. ప్రసిద్ధి చెందిన ఈ పెంటపాడు గౌరీదేవి ఆలయంలో మరి గత 8 రోజులుగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శివ కళ్యాణం, అలాగే ఇంతకుముందు ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే సింహాచలం వరాహ నరసింహస్వామి కళ్యాణం, ఇవన్నీ కూడా వైభవోపేతంగా జరిగినాయి. అలాగే రేపటి రోజున తెప్పోత్సవం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడున్న వెలమ సంఘం పెద్దల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరగడం అనేది చాలా ఈ పెంటపాడు గ్రామానికి అదృష్టంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటూ వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా ఈవేళ ఇలాంటి కార్యక్రమాలని భక్తి ప్రబల్లేలాగా ఈవేళ ఇలాంటి మంచి కార్యక్రమాలని మరి ప్రజలందరూ కూడా దర్శించుకునేలాగా ఈవేళ ఎక్కడా కూడా గౌరీదేవి ఆలయం అనేది ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే మరి ఈవేళ పెంటపాడులో మరి అత్యంత వైభవోపేతంగా మరి ఇక్కడ కట్టించడం జరిగింది. దానికి సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా
మరి రానున్న రోజుల్లో ఈ ఆలయాన్ని మరింత వైభవంగా తయారు చేయడానికి మరి మా వంతు మేము సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలను ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు పెంటపాడు వెలమ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరీదేవి ఉత్సవాలని చాలా ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పండగ వాతావరణం నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగానే ఏదైతే కార్తీక మాసం సందర్భం కూడా ప్రతిరోజు కూడా వివిధ దేవుళ్ళ యొక్క కళ్యాణాన్ని చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ మమ్మల్ని అందరినీ కూడా ఇవాళ ఆహ్వానించి ఈ అమ్మవారి దర్శనంతో పాటు ఇది గౌరవాన్ని ఇచ్చినందుకు ఈ కమిటీ సభ్యులు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పెంటపాడు మండలంలో భక్తి భావాన్ని ఏదైతే వెల్లంపేటలో అన్ని కార్యక్రమం అన్ని పండుగల్లో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కమిటీ వారు ఇక్కడ ఉన్న ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. అది ఈ మండలానికి శుభప్రదం, ఈ మండలానికి మంచి జరుగుతుందంటే ఇక్కడ చేసే ఉత్సవాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా మమ్మల్ని అందరినీ కాపాడుతారని మేము సూచిస్తూ ఉంటాం. అటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ముందు కొనసాగించాలి కమిటీ సభ్యులకి హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరీదేవి గుడి కడతాం చాలా గొప్ప విషయం. ఇటువంటి అమ్మవారి గుడి ఇప్పుడు దాకా ఎక్కడొక్కడ పేరు గౌరీదేవి గుడి అనేది, అటువంటిది మన పెంటపాడులో కడతాం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కార్తీక పౌర్ణమి రోజుని మాకు ఈ ఆశీర్వాదం ఇప్పించిన ఈ వెలంబ సంఘం నాయకులకి అలాగే మా ఇన్ఛార్జ్ భారతీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ పెద్దల సమక్షంలో ఎంతో పెద్ద ఎత్తున ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో గౌరీ దేవోత్సవాలు అనేక భగవంతుడు ఎన్ని రూపాల్లో ఉన్నారో అన్ని రూపాల్లో కూడా వెంకటేశ్వర స్వామి రూపం, చిన్న తిరుపతి కానీ అలాగే సింహాచలం కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం పెట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పెంటపాడు మండలానికి కానీ పెంటపాడు గ్రామానికి కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండి లోక కళ్యాణం సర్వేజన సుఖనోభావంతో అంటూ దేదీప్యమానంగా జరిగినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక ఏలూరు కాలువగట్టుగల వద్ద పెద్ద శివాలయంలో బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ఏలూరు కాలువలో స్నానమాచరించి శివాలయం వద్ద బ్రాహ్మణులకు దానాలు చేశారు. అనంతరం పెద్ద శివాలయంలో ఆలయ ప్రదక్షిణ శివనామ స్మరణ చేస్తూ భ్రమరాంబిక మల్లికార్జునుని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త ఈతకొట్ట తాతాజీ ఆధ్వర్యంలో శివాలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం అంతా హరహర మహాదేవ శంభో అంటూ శివనామ స్మరణతో మారుమోగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా అశ్విని నక్షత్రం రోజున బుధవారం సందర్భంగా మరి విశేషమైన భక్తిజనం తెల్లారగట్ల 1 గంటల నుంచి కూడా వేలాది మంది స్నానాలు చేసి అమ్మ స్వామివారి దర్శనానికి ఇచ్చేయడం జరుగుతుంది. మరి కాళ్ళ దగ్గర కూడా విపరీతమైన రద్దీ తెల్లారి 1 గంట నుంచి కూడా జరుగుతుంది. మరి ఈరోజు ఎంతో పవిత్రమైనది, ఎందుకంటే కార్తీక మాసంలో దామోదర స్వామి కరుణా కటాక్షాల కోసం మరి భక్తులు మరి తండోపతండులుగా ఈరోజు శివాలయం రాత్రే వచ్చి ఇక్కడ పడుకుని 1 గంటకి వెళ్ళి స్నానాలు చేసి దర్శనానికి వెయిట్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ పుణ్య రోజున మరి స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. మరి ఆ పరమశివుడు, ఆ పార్వతీ పరమేశ్వరుడు, భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అదే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మధ్యాహ్నం నుంచి నోములు నోసుకున్న జనం కూడా విశేషంగా రావడం జరుగుద్ది. అలా రాత్రి 9 గంటలకి మరి పెద్ద ఎత్తున జలాతోరణం మరి తాడేపల్లి పట్టణంలో చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా లేని విధంగా చక్కటి విధానంలో ఇక్కడ జలాతోరణం కార్యక్రమం కూడా స్వామివారికి జరుగుద్ది. కాబట్టి భక్తులు వీక్షించవలసిందిగా కోరుతూ
ఈ కార్తీక మాసంలో ఎవరైతే పరమశివుని ఆ దామోదరుని దర్శించుకుంటారో నరనారాయణని అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సుఖశాంతులు ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ దామోదరునికి మళ్ళీ ఒక్కసారి నమస్కరించుకుంటూ కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెం మండలం వీరంపల్లిలో శ్రీ బాలా త్రిపుర సుందరి పంచాయత క్షేత్రంలో ఏర్పాటు చేసిన స్ఫటికలింగ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కరోనా తర్వాత కార్తీక పౌర్ణమి రోజు స్ఫటికలింగ దర్శనం అవకాశం లేకపోవడంతో చాలామంది భక్తుల కోరిక మేరకు స్ఫటికలింగ దర్శనం ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి ఆధ్వర్యంలో మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆత్మలింగానికి దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చిన నదీ జలాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు స్పర్శ దర్శనం అవకాశం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు మంత్రోచ్చరణలతో శివనామ స్మరణతో మారుమోగింది. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. టీచర్స్ ఎమ్మెల్సీ గోపీమూర్తి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వీరంపాలెంలో ఉన్నటువంటి ఈ యొక్క స్ఫటికలింగాన్ని దర్శించుకోవటం జరిగింది. చాలా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా యాజమాన్యం వారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ రోజున ఈ యొక్క స్ఫటికలింగాన్ని దర్శించుకోవటం అనేది భక్తులకి ఆధ్యాత్మికంగా కూడా బాగుంటుంది అనేది ఇది ప్రతీక. సో ఇటువంటి సందర్భంగా భక్తులందరూ కూడా దర్శించుకుని తన యొక్క ఆధ్యాత్మికతని సాటాలని చెప్పి కూడా భక్తుల్ని కోరుతూ ఉన్నాను. కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుడు మనక్కారకుడు. దర్శించినటువంటి ప్రతి వాళ్ళకి మనోరథాలు నెరవేరాలి అని ఈశ్వరుడు యొక్క ఆలోచన. అందుకే కార్తీక పౌర్ణమి శివదర్శనం ఏమిటి అంటే శివుడికి నెత్తి మీద ఉన్నటువంటి వాడు చంద్రుడు. ఆ చంద్రుడు మనక్కారకుడు. ఏ రోజునైతే పరిపూర్ణమైన ఈ కార్తీక మాసంలో ఆ శివదర్శనం చేసుకుంటాడో ఈ చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రశాంతమైనటువంటి జీవితం, అన్ని రకాల ఇబ్బందుల నుంచి ప్రశాంత జీవితాన్ని ప్రసాదించేటువంటి వాడు ఈవేళ శుభంకరుడుగా ఉన్న ఈశ్వరుడు. ఈ యొక్క బాలా త్రిపుర సుందరి పీఠం వీరంపాలెం ప్రాంగణంలో ప్రాతకాలం 2 గంటల నుంచి కూడా 12 నదీ జలాలతో ఆత్మలింగేశ్వరుడికి అద్భుతమైనటువంటి అభిషేకం నిర్వహించి 1,00,000 దీపాలతో స్వామివారికి హారతి ఇచ్చి తదుపరి స్వామివారికి భక్తజనులందరినీ కూడా దర్శనానికి విడిచిపెట్టడం జరిగింది. స్వామివారికి ఇప్పుడు ఏకాదశి రుద్రాభిషేకం నర్మదేశ్వరుడు చేస్తున్నారు. తదుపరి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం, మహారుద్రహోమం, సాయంత్రం సహస్రాది జ్యోతిర్లింగార్చన, 1,00,000 దీపోత్సవం. ఇవన్నీ దేనికోసం అంటే పృథివీ శాంతి. అద్భుతమైనటువంటి ఎంతో ప్రమాదకరమైనటువంటి విపత్తులు భూమిని చుట్టుముట్టినప్పుడు కాపాడగలిగిన వాడు పరమాత్ముడు ఒక్కడే, ఎవరి వల్ల దేనివల్ల కాదు. ఇంకా అలాంటి లోక సంరక్షకుడైనటువంటి వాడు ఈశ్వరుడు. ప్రకృతి ఆయన చేతిలో ఉంది. సర్వజనులు ఆనందంగా ఉండాలి, మన కర్మలన్నీ నశించాలని సాయంకాలం జ్వాలాతోరణం కింద నుంచి ప్రవేశించి వెళ్ళిన వాళ్ళకి యమద్వారంలో ప్రవేశించే అర్హత అక్కర్లేదు. ఇంకా యమద్వారంలోకి వెళ్ళక్కర్లేదు వాళ్ళు. అందుకని ఆ జ్వాలాతోరణంలో సాయంకాలం స్వామివారిని 3 సార్లు అటు ఇటు
పల్లకి మీద ఊరేగించి కార్యక్రమం చేస్తారు. భక్తులైన అందరికీ కూడా సర్వకాల సర్వవసరందు పరమాత్మ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. పవిత్ర కార్తీక మాసం, నమాసో కార్తీక అంటారు. కార్తీక మాసాన్ని మించినటువంటి మరొక మాసం భక్తి పరులకు ఇంకేమీ లేదని, అటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని తాడేపల్లిగూడ మండలం వీరంపాలెం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠంలో కొలువై ఉన్న స్ఫటికలింగేశ్వరుడు, దీన్నే ఆత్మలింగంగా చెబుతూ ఉంటారు. అంటే పరమశివుడి ఆత్మస్వరూపమే స్ఫటికలింగం అని చెప్తూ ఉంటాం. అటువంటి స్ఫటికలింగ దర్శనం భక్తులందరికీ కూడా గత 6 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పటి నుంచి భక్తులకు దర్శనం ఇవ్వలేదు. కానీ దాన్ని ప్రోక్షణ చేసి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భక్తులందరూ కూడా ఆత్మస్వరూపమైనటువంటి ఆ స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఆనందాన్ని పొందుతారనే సదుద్దేశంతో భక్తుల కోరిక పైన ఈ భక్తులందరూ కూడా ఈ స్ఫటికలింగ దర్శనం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకించి విశేషం ఏంటంటే 1,00,000 శివలింగాల మధ్యలో కొలువు తీరి ఉన్నటువంటి ఆత్మలింగేశ్వరుడు. ఒక్కసారి ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే 1,00,000 శివలింగాలకి ప్రదక్షిణ చేసినటువంటి భాగ్యం మనందరికీ కూడా. తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్, ఉల్లిపాయల మార్కెట్ యూనియన్ ఆఫీస్ వద్ద చల్లా చంద్రారావు అధ్యక్షతన సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యుడు కామ్రేడ్ చింతకాయల బాబురావు చిత్రపటానికి అధ్యక్షులు చల్లా చంద్రారావు, గౌరవ అధ్యక్షులు సిరవరపు రంగారావులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సభను ఉద్దేశించి ఉల్లిపాయల మార్కెట్ గౌరవ అధ్యక్షులు సిరవరపు రంగారావు, అధ్యక్షులు చల్లా చంద్రారావు, అల్లు సుబ్బారావు, బంకుర నాగేశ్వరరావులు మాట్లాడుతూ 1984లో తాడేపల్లిగూడెంలో సిఐటియుని నిర్మించడంలో బాబురావు ప్రధాన పాత్ర పోషించారన్నారు. ఈ సభలో కాకర వెంకట్రావు, సిరపు గణేష్, బేత అప్పారావు, సలుమూరి సత్యనారాయణ, గొర్ల రమేష్, సిరపు మహేష్, బర్ల బాలాజీ, దౌర్ల సీతయ్య, వెన్నెల శ్రీను, గంటా కోటి, చిర్రా వెంకన్న యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన 82లో గణపారం, అంటే తాడేపల్లిగూడెం అయింది, మీరేమో గణపారం మీద అయింది, తాడేపల్లిగూడెం. ఆయన చింతకాయల పండవరావు గారు అబ్బాయి, వాళ్ళ 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. ఆయన వాళ్ళ నాన్నగారు వీళ్ళు ఆంజనేయులు గారు టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఆయన కౌన్సిలర్ చేశారు. ఆ టైంలో కౌన్సిలర్ చేశారు నాన్నగారు. అది పెద్ద బట్టల షాప్ అది ఉండేది. ఆయన మధ్యతరగతి కుటుంబంలో ఉంటాడు. ఆయన ఉన్నత కుటుంబంలో ఇప్పుడు జన్మంతుల ఉద్యమం ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఏమీ లేని ఉద్యమాన్ని ఇక్కడ 5గురితో సిపిఎం పార్టీ సభ్యులు ఉండేవారు. అప్పుడు 84లో 5గురు. కానీ ఈ రోజున కాంగ్రెస్ చింతకాయల బాబురావు గారు ఉద్యమంలో వచ్చిన తర్వాత, తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత ఇక్కడికి 4,000 మంది సభ్యులు కార్మికులు ఈ సంఘంలో విమర్శనంలో కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో కానీ కీలక పాత్ర పోషించారంటే కామ్రేడ్ బాబురావు గారు కృషి వల్ల జరిగిందని మనం ఆలోచించాలి. బాబురావు కాలం చేయడం అనేది జరిగింది. ఆయన ఇప్పుడు కూడా మనం అంటే చాలా అభిమానంగా ఉంది. నేను మార్కెట్లో మొత్తం 126 మంది జట్టు ఈ సీట్ కొడుతున్నాను. ఆ రోజు నుంచి కూడా ఆయన మన సంఘాలనేంటి, రూల్ సెక్యూరిటీ ఏంటి నిలబెట్టడం, అన్ని సంఘాలు నిలబడి ఎంతమంది జనాలు అంటే ఆయన వాళ్ళే. ఎందుకంటే అలా కృషి చేసేవాడు. ఇప్పుడు ఏ సమస్య ఏదైనా ఉంటే స్థలంగా వెళ్ళేవాడు. అక్కడ ఆ భవన ఇచ్చేసి ఇది మా అగ్రిమెంట్ విషయాలు ఏంటి ఆయన వస్తే సాగుగారికి ధర ఆ టైప్లో ఉండేది. బాబు గారు వచ్చారేంట్రా బాబు అని. ఎందుకంటే ఏదైనా మాట సమాధానం చెప్పాలన్నా, డేర్గా మాట్లాడాలన్నా అలా మాట్లాడేవాడు. బాబు గారు 84లో వచ్చారు. 85లో మనం యూనియన్లో చేరాము. చేరిన తర్వాత ఆయనకి చిన్న గది ఇచ్చారు. ఊర్చితో తీసుకొచ్చి ఇక్కడే కిలాడ విలేజ్ కూడా గది తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మన బాబు గారు అంటే మనకి మనం ఉల్లిపాయ మార్కెట్ ప్రత్యేకంగానే కూడా మనల్ని అదే బాగా చూసుకోవాలి. చూసిన రాగారనమాట. చింతకాయల బాబురావు గారు అనేది ఇవాళ మన రాజకీయ నాయకులు చూస్తున్నాం.
ఒకడు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అంటారు. కానీ ఇది బ్రాండ్ ప్రజల సమస్యలు, కార్మిక సమస్యలు పరిష్కరించుకోవడమే ఇది బ్రాండ్. వ్యక్తిగతంగా ఆస్తులు సంపాదించుకుంటాం, పోటీ చేసుకుంటాం, 4 లక్షకాలు ఉన్నాయి, 10 బిల్డింగ్లు ఉన్నాయి, 100 ఎకరాలు ఉందని ఇది కాదు ఆయన బ్రాండ్. ఎంతమంది 10 మంది పేదలకి మనం సమస్య పరిష్కరించి ఆ పొట్టలన్నా మన కూడు గుడ్డ లేకుండా చేసామో అది మనం ఏదైతే మన సోషలిస్ట్గా మనం ఉంటున్నటువంటి ప్రశ్న. దానికే తాపత్రయపడ్డారు తప్ప కానీ ఎప్పుడు కూడా సొంత స్వలాభం ఎప్పుడు కూడా తాపత్రయపడలేదు. ఆయన కనపాల నుంచి ఒక ఫ్లోర్బిల్ డ్రైవర్గా ఇప్పుడు మనం ఓట్లు మోసుకుంటున్నాం. ఉదాహరణకు మనకి ఎందుకుగా రాజకీయాలు అనుకుంటాం, అవునా కదా? అక్కడి నుంచి వచ్చి ఒక సిపిఎం పార్టీ శాఖా సభ్యులకు వచ్చి అప్పుడు ఇంటర్సెక్ట్ అంతా ఇంకో 2 సభ్యులు ఇక్కడ ఉద్యమం చేస్తూ నడిపిస్తూ కూడా. కానీ 100 మంది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు సాధలు తెలుసుకున్నవాడికి ఇంకా లోతుగా తెలుస్తుంది విశ్లేషణ. అలా తిరిగేవాడు. ఇప్పుడు చిన్న విరామం. ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనం, యాగర్లపల్లి ఫ్లైఓవర్ దగ్గర దొరల వీధి, తాడేపల్లిగూడెం నందు 100 మంది వరకు మీ ఇంట జరిగే అన్ని రకముల శుభకార్యములు, బారసాల, పుట్టినరోజు ఫంక్షన్లకు, ఓణీల ఫంక్షన్లకు, మెచ్యూర్ ఫంక్షన్లకు, పంచకట్టు ఫంక్షన్లకు, ఎంగేజ్మెంట్లకు, మీటింగ్ వంటి అన్ని రకముల విందు వినోదాలకు అన్ని అధునాతన సౌకర్యంతో ది తాడేపల్లిగూడెం కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వారిచే నూతనంగా నిర్మించబడిన ఏసీ ఫంక్షన్ హాల్ నందు బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎన్ నరేష్ 9959792488, ఎం పవన్ 8341331203, బి వెంకటేశ్వరరావు 9848478168. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం స్థానిక కోతిబొమ్మ సెంటర్లో ప్రెస్ క్లబ్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ నెల 2వ తారీఖు జరిగిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశంలో ఎప్పటి కార్యవర్గాన్ని కొనసాగించాలంటూ తీసుకున్న నిర్ణయాన్ని సర్వసభ్య సమావేశానికి హాజరైన సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. గత 2 ఏళ్లుగా సభ్యుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన గత పాలకవర్గం మరలా కొనసాగాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నెల 23వ తేదీన కార్తీక వన సమారాధన నిర్వహించాలని కార్యవర్గం తీర్మానించింది. ప్రెస్ క్లబ్ రెన్యువల్ ఫీజును 300గా నిర్ధారించారు.
ఈ కార్యక్రమంలో కోశాధికారిగా శీలిరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సరికొండ రవికుమార్ రాజుతో గత పాలకవర్గాన్ని మరో ఏడాది కొనసాగించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు ఖాదర్ ఖాన్, బూర్గుల భాను శ్రీనివాస్, సుందరనీడి లక్ష్మయ్య, ఓసా దుర్గారావు, దేవశ్రీ ప్రసాద్, పాలడుగు సతీష్, ఆకుల రాంప్రసాద్, తోటాధరణి, పెనుగొండ శ్రీనివాస్, ఎస్ వీర్రాజు, భానుప్రకాష్, కొత్తపల్లి గోపీచంద్, గంటా శ్రీనివాస్, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, వెంకటరత్నం, కళింగ లక్ష్మణరావు, అడప సూర్యప్రకాష్, పశువులేటి రాము, వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం తాడేపల్లిగూడెం జర్నలిస్టు కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరిగింది. దీనికి సంబంధించి గత 2వ తేదీన ఏదైతే కార్యవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ జరగడం నేపథ్యంలో అక్కడ ఆ రోజు ప్రత్యేక ఆహ్వానితులు కావచ్చు, అదేవిధంగా ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి బాధ్యులు, అదేవిధంగా కార్యవర్గంలో ఉన్నటువంటి సభ్యులంతా కూడా ఏకపక్షంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే గత కమిటీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం కొనసాగే విధంగా మొన్న 2వ తేదీన జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో ఏకపక్షంగా తీర్మానం చేశారు. అదేవిధంగా ఈరోజు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో సర్వసభ్యులు కూడా ఇందులో 25 మంది ఈరోజు సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఇందులో బాధ్యులు, అదేవిధంగా కార్యవర్గానికి సంబంధించిన వ్యక్తులు, అదేవిధంగా మిగిలిన సర్వసభ్యులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మూజవాణి ఓటుతో ఈరోజు ఈ సర్వసభ్య సమావేశానికి హాజరై గత కమిటీని ప్రస్తుత కమిటీగా కొనసాగించే విధంగా కూడా ఆమోదం ఏకపక్షంగా తీర్మానం జరిగిన నేపథ్యంలో ఈ కమిటీ ఏదైతే ముందుకు వెళుతుంది. తాత్కాలిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత 2వ తేదీన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాలన్నీ ఆమోదించబడుతూ తీర్మానం చేయబడింది. దానిలో భాగంగా ప్రస్తుత పాలకవర్గం కొనసాగింపు, మరి కార్తీక వన సమారాధన సన్నాహాలు దాని తేదీని కూడా ఈ నెల 23వ తేదీన నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రెస్ క్లబ్ సభ్యత్వాలు నమోదుకు గతంలో ఉన్న 300 రూపాయలను అదే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి సభ్యులందరూ కూడా సభ్యత్వాలు రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక వన సమారాధనకి సహకరించాలని, ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని కోరుతున్నాము. ఈ సమావేశంలో గత 2వ తారీఖున కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ప్రస్తుత పాలకవర్గం ఇంకో సంవత్సరం పాటు పదవీకాలం పొడిగిస్తూ తీర్మానం చేశారు. ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ బుధవారం భీముడోలు మండలంలో పర్యటించారు. గుండుగుల్ను గ్రామంలో ఈ పెంటా సూపర్ చెక్ రికార్డులను ఆయన పరిశీలించారు. అనంతరం పోళ్ల రైస్ మిల్లులో గోనె సంచులను పరిశీలించారు. వరి కోతల అంచనా ప్రకారం రైతులకు కావలసిన గోనె సంచులను ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ముందుగానే అందుబాటులో ఉంచాలని, ఖరీఫ్ 2025 ధాన్యం కొనుగోలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా కుర్రెళ్లగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాయిశ్చర్ మిషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీఏ షేక్ హబీబ్ బాషా, భీముడోలు సబ్ డివిజన్ ఏడీఏ ఉషా రాజకుమారి, మండల వ్యవసాయ అధికారి ఉషారాణి, తహసీల్దార్ బి రమాదేవి పాల్గొన్నారు. మేనవల్లూరు గ్రామంలో తుఫాను బాధితులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు బాధితుల అందరికీ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా న్యాయం చేశామని పెంటపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లా బాబీ అన్నారు. పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో తుఫాను బాధితులు 135 మందికి నిత్యావసర వస్తువులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తర్వాత దీనికి అయిపోయింది ఎలా చూడండి. ఇక్కడ 135 మంది ఉన్నారు. వెంటనే ఇక్కడ సొసైటీ చైర్మన్కి ఫోన్ చేసి ఆ లిస్టు పంపమని ఎంఆర్ఓ గారికి అలాగే కలెక్టర్ సీసీ గారికి పంపగానే ఇమీడియట్గా మేము అరేంజ్ చేస్తామని, ఒక రోజులో మీ అందరికీ ఎవరూ నష్టపోకూడదని ఎమ్మెల్యే గారు ఇక్కడ సరుకులు తెప్పించడం జరిగింది. అలాగే ఈ తుఫాను వచ్చిన కాడి నుంచి
ఇలాంటి తుఫాన్లను కానీ దేన్నైనా సక్రమంగా ఎదుర్కొనడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాకచక్యంగా పనిచేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో 4 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి మన శాసనసభ్యులు కూడా ఇక్కడ ఎవరు నష్టపోకుండా 4 పునరావాస కేంద్రాల్లో కూడా ఏర్పాట్లు చేసి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చేనేత కార్మికులు కూడా పునరావాస నిమిత్తం 138 మందికి ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే మీ కూటమి నాయకులందరికీ కూడా మీరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మేము కూడా మాకు ఈ కార్యక్రమానికి మా చేతుల మీదుగా ఇప్పిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చేనేత కార్మికులు చాలామంది తుఫాన్ కారణంగా నష్టపోవడం జరిగింది. వాళ్ళకి ఈ తుఫాన్ వచ్చిన ఈ 4 రోజులు నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమం గవర్నమెంట్ తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. తుఫాను వచ్చిన తర్వాత ప్రజా నష్టం పోవడం కన్నా తుఫాన్ రాకముందే తగు చర్యలు తీసుకొచ్చి అధికారులను పరుగులు పెట్టించిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ తుఫాన్ని గట్టిగా ఎదురుదెబ్బ తీసింది. ప్రభుత్వానికి చాలా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. సక్సెస్ఫుల్గా తుఫాను బారి నుంచి ప్రాణ నష్టం కాకుండా చాలామందిని ఒక ఒడ్డుకు తీసుకొచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. ఎవ్వరూ నిద్రపోకుండా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారిని నిద్రపోనివ్వకుండా పరిగెట్టించింది చంద్రబాబు నాయుడు గారు. సొసైటీ తరపున 137 మందికి, కూటమి ప్రభుత్వం తరపున అందరిని ఆదుకోవాలని ఉద్దేశంతో సహాయం కోసం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ కూడా వినియోగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన కూటమి ప్రభుత్వంలో ఇంత గొప్పగా అందరికీ అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందున్నారు అందరూ, మన ఎమ్మెల్యే గారు. అలాగే అందరూ కూడా దీన్ని మీరు అందరూ వినియోగించుకొని ముందుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వర్గీయ వీరాబత్తుల శాషగిరిరావు కుమార్తెలు వీరాబత్తుల నాగేశ్వరరావు, నాగుల విజయలక్ష్మి దంపతులు 51,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పీతల సత్యనారాయణ, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు సతీష్, తోట గోపి కుమారుడు తోట రాజాబాబు, చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, నారాయణశెట్టి సంతోష్, కంబాల కొండయ్య, ఆదిరెడ్డి శివ, అల్లాడి వెంకటరావు, దాసం బంగారుబాబు, ముత్యాల పండు, మంచాల సత్యబాబు, రావూరి రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారు ఆలయం వద్ద ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ గారు ఆధ్వర్యంలో మరి 34 నెలలుగా ప్రతి నెల పౌర్ణమికి సుమారు 1000 నుంచి 2000 మందికి మరి అన్న సమారాధన చేయడం అనేది ఆనవాయితీగా 3 సంవత్సరాల నుంచి నడుస్తుంది కనుక మరి అందులో భాగంగానే ఈరోజు మన గ్రామ కాపురస్తులు వీరాబత్తుల నాగులు గారు, విజయలక్ష్మి గారు దంపతులు మరి అమ్మవారికి మరి నేను కూడా ఏదో తగిన నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున సుమారు 51,150 రూపాయలు, 116 రూపాయలు మరి వారు అన్నదానానికి విరాళంగా ఇవ్వడం. మరి అలాగే మన గ్రామ పెద్దలు స్వాటగురి గోపాలరావు గారు అబ్బాయి స్వాటగురి వీరరాఘులు గారు పెద్దబాబు గారు, ఆయన మరి ఒక 25,000 రూపాయలు ఆయన కూడా మరి అన్న సమారాధన కార్యక్రమానికి ఆర్థిక సాయం చేయడం. మరి వారికి శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారు మరి ఆరోగ్యాలు కల్పించి ఈ నెల 8న శనివారం స్థానిక సిసి కాలేజీ సమీపంలో ఎయిర్స్క్రిప్ట్ వాకర్స్ గ్రౌండ్ వేపవనంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు హరికుమార్, వైవిఎస్ మూర్తులు తెలిపారు. ఆసక్తి ఉన్న పెన్షనర్స్ తమ పేరును కార్యాలయంలో నమోదు చేయించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి వైవిఎస్ మూర్తి, ఉపాధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు, సభ్యులు బ్రహ్మయ్య, కానూరి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8/11/2025 అనగా రేపు సెకండ్ సాటర్డే అండి, ఉదయం 8:30 నుంచి సిసి కాలేజ్ దగ్గర ఉన్న ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ఆవరణలో ఆంజనేయ టెంపుల్ ఉంది. అక్కడ మన సంఘ సభ్యులందరూ కూడా పెన్షనర్ సోదరిమణులు, సంఘ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కార్తీక వనభోజనాలకి కుటుంబాలతో సహా హాజరయ్యి ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము.
ఇంకా ఎవరైనా పేరు రాసుకోవాల్సిన ఎవరైనా ఉంటే మన సంఘ కోశాధికారి జనాభా ఎండి ముస్తా గారి దగ్గరికి వచ్చి వారి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కారణం ఏంటంటే మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి కనుక ఎంతమందికి చేయాలి అనే దాని మీద ఒక అంచనా ఉంటుంది కనుక తప్పనిసరిగా పెన్షన్ సోదరిమణులు కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ వనమహోచన కార్యక్రమంలో పాల్గొని ఈ సంఘ కార్యకలాపాలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం నూతన క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం స్థానిక సత్యవతి నగర్లో గుండం వేణుగోపాల ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎన్ నాగసూరి మురళీమోహన్ రావు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేమకుర్తి కృష్ణ కిషోర్, జిల్లా గవర్నర్ శ్రీకాకుళమ్మ కాళీ కృష్ణ, ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ కొర్లేపర్ రాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభని మురళీమోహన్ రావు పాల్గొన్నారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం అధ్యక్షులుగా మండా పవన్, కార్యదర్శిగా మద్దుల కృష్ణమోహన్, కోశాధికారిగా మండా జ్ఞానేష్ ప్రమాణ స్వీకారం చేశారు. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం అధ్యక్షులుగా మండా పవన్ మాట్లాడుతూ వాసవి జాగృతి క్లబ్ తరపున తాడేపల్లిగూడెంలో అవసరమైన ప్రతి వ్యక్తికి కులం మతం వర్గం అతీతంగా అవసరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయ సహకారాలకు తోడ్పాటుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఒక్క నిమిషం వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం నూతన క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అత్యంత ఘనంగా సభ్యులందరి సహాయ సహకారాలతో కోలాహలంగా జరిగింది. ఇక్కడికి ఆర్వైశ్య సంఘ పెద్దలు, వాసవి క్లబ్ పెద్దలు అందరూ కూడా విచ్చేసి వాసవి జాగృతి క్లబ్కి మరింత సహకారం అందిస్తామని, వైశ్యస్లో అందరం కలిసి ఒకే దాటి మీద నిలబడదామని, అందరికీ సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని తెలియపరిచారు. అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న అనేక సేవా సంస్థలు తాడేపల్లిగూడెంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మన రాష్ట్ర వ్యాప్తంలో కానీ అనేక సేవా సంస్థలు ఉన్నాయి. కానీ అన్నీ కూడా వాటి ఇండివిజువల్గా వ్యక్తిత్వంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్ణయించడానికి ఒక కార్యక్రమం ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి నచ్చదు. కానీ ఏ సేవా సంస్థ అయినా సరే సేవ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు వచ్చింది. అదేవిధంగా మేము కూడా వినూత్నంగా అందరికీ ఉపయోగపడాలి. మా సెక్రటరీ గారు మద్దుల కృష్ణమోహన్ గారి సహకారంతో, అదేవిధంగా ట్రెజరర్ మండా జ్ఞానేష్ గారి సహకారంతో వాసవి జాగృతి ఇంటర్నేషనల్ తాడేపల్లిగూడెం ప్రథమ సేవకుడిగా అధ్యక్షుడిగా మండా పవన్ నేను ప్రమాణ స్వీకారం చేసి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం భీముడోలు మండలం శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భీముడోలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం, పోలసానేపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, గుండుగోలును శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయం, అంబర్పేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం, పోళ్ల సకలేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. దీపాలు వెలిగించి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పలు దానాలు, దీపదానాలు చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భీముడోలు శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ అర్చకులు కాళ్లకూరి ఉమా విజయశంకర శర్మ స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని, సాయంత్రం జ్వాలాతోరణం నిర్వహిస్తామని, భక్తులు ఈ కార్యక్రమంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. చూస్తూ జరిగిన మొదటి భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారిని
తెల్లవారుజాము 4 గంటల నుంచి దర్శనం చేసుకొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి సాయంత్రం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం 6 గంటలకి జరుగును. కావున భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పెంటపాడు కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దీపాలు వెలిగించారు. పురోహితులకు దీపదానాలు అందించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం జ్వాలా తోరణం నిర్వహించనున్నారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ పోలీస్ స్టేషన్ వద్ద శ్రీ ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పురోహితులు మల్లికార్జునరావు అర్చకత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి పూల అలంకరణ శ్రీ కనకదుర్గ ఎలక్ట్రికల్స్ వెంకటేశ్వరరావు, హేమ పద్మావతి దంపతుల సహకారంతో చేయించారు. స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్ దగ్గర వేయించేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి విశేష అభిషేకాలు జరిగినాయి. అలాగే భక్తుల సహకారంతో విశేష అలంకరణ కూడా జరిగినది. ఈ కార్తీక పౌర్ణమి రాదు స్వామిని ఎవరైతే అభిషేకిస్తారో వారికి సకల సంపదలు ఐశ్వర్య భావాలు కలుగును అని పురాణాల్లో చెప్పెదరు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం జరిగింది. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అప్పన్న రమేష్ కుమార్, సుబ్బలక్ష్మి దంపతుల సహకారంతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం అభిషేక నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిషేకాన్ని తిలకించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్య దేవస్థానమునందు ప్రతి పౌర్ణమి తిథి యందు కూడా అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది.
విశేషంగా పంచామృతాలతోటి అలాగే ఫలరసాలతోటి వివిధమైనటువంటి సుగంధ పరిమళ ద్రవ్యములతోటి అలాగే పసుపు కుంకుమ భస్మము గంధము ఇత్యాదిగా చక్కగా విశేషంగా అమ్మవారికి అభిషేకం చేసుకుంటాం. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఈరోజు 5వ తారీఖు బుధవారం రోజు చక్కగా మా యొక్క రమేష్ గారు శ్రీమతి సుబ్బలక్ష్మి గారు దంపతుల చేత ఈరోజు విశేషంగా అమ్మవారికి వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాముల యొక్క ఆధీనంలో కూడా చక్కగా ఈరోజు అభిషేక కార్యక్రమానికి చక్కగా చేయించుకున్నారు. వారికి వారి కుటుంబానికి కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన సదస్సును దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగ్రహారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సైకాలజిస్ట్ గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యతో పాటు ఉన్నత విలువలు కూడా అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. విలువలతో కూడిన విద్య మనిషిని ఉన్నత స్థితికి తీసుకువెళుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు రహిత దేశ నిర్మాణం కోసం అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని తెలిపారు. అనంతరం విద్యార్థుల చేత హాస్య యోగా చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ఉపాధ్యాయురాలు హేమలత, ఉపాధ్యాయులు దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ సిబ్బంది వై కృష్ణవేణి, పార్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కౌమార దశలో ఏమొస్తుందో కొన్ని అలవాట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ దశలో ఆకర్షితులు అవుతాయి. నషాముక్త భారత్ విన్నారు కదా, అంటే మత్తు మందులు లేని భారతదేశం కావాలి. మనం మత్తు ఇచ్చే మందులు కొన్ని ఉంటాయి. ఏంటవి? చుట్టా, బీడీ, సిగరెట్ కానీ, తర్వాత మద్యపానం కానీ, గంజాయి కానీ ఇవన్నీ ఉంటాయి. అవునా? ఈ భారత ప్రభుత్వం దీనికి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ భారత ప్రభుత్వం తరఫున తాడేపల్లిగూడెంలోని దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక ప్రచార కార్యక్రమం చేపట్టిందన్నమాట. అందులో భాగంగా మేము ఇక్కడికి వచ్చాం. మా చిన్నపిల్లలు కదా, మాకేంటి అనుకోవచ్చు. అంటే మీకు అలవాట్లు ఉన్నాయని కాదు, రాకుండా ఏం చేయాలి? అవునా? మీరు ఎవరైనా పెద్దవాళ్ళు చుట్టా, బీడీ, సిగరెట్ తీసుకురమ్మన్నారు అనుకోండి, తీసుకొస్తారా మీరు? అవేం తీసుకురాకూడదు. నో అని చెప్పాలి. నో చెప్పడం నేర్చుకోవాలి. ఏదైనా మొహమాటం అవసరం లేదు, నో అని చెప్పాలి. మన డెవలప్మెంట్ నో అని చెప్పడంలోనే ఉంటుంది. అవునా కదా? చిన్నపిల్లలకి అలవాటు చేయడం, చేసిన తర్వాత వాళ్ళ ద్వారా అందించడం, ఇవన్నీ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఎవరి భవిష్యత్తు పోద్ది? మన భవిష్యత్తే కదా. అది కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీ సాయి సంజయ్ నగర్లో వేంచేసి ఉన్న నందీశ్వర నటరాజ స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అభిషేక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ నందీశ్వర నటరాజ స్వామివారి ఆలయ కమిటీ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పూజలను నిర్వహించారు. ఈ నెలలో వచ్చే మాస శివరాత్రికి ఆలయం వద్ద స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరారు. స్థానిక 31వ వార్డు కడకట్ల మున్సిపల్ రెల్లి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ భూలోకమ్మ తల్లి జాతర మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మున్సిపల్ వర్కర్స్ రెల్లి కాలనీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ బాలా కనకదుర్గమ్మ అమ్మవారి మహిళా కమిటీ వారిచే భూలోకమ్మ తల్లి ఆలయం వద్ద సామూహిక లలిత సహస్రనామ పారాయణం బోనం వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ రెల్లి కాలనీ నాయకులు తాడికొండ వాసు, దనాల వెంకట్రావు, నిమ్మకాయల గోవింద్, తాడికొండ డేవిడ్, తాడికొండ కుమార్, అల్లం నాని, తాడికొండ రాము, కోన కృష్ణ, వర్మ, బంగారు కిషోర్, తుపాకుల శివ, తుపాకుల శ్రీను, రెల్లి యువజన సంఘం నాయకులు, రెల్లి కాలనీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బహుళకమ్మ అమ్మవారి ఆలయం నందు ఈరోజు శ్రీ బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ మహిళా కమిటీ వారిచే లలిత పారాయణ కార్యక్రమం చేసినారు. ఈ కార్యక్రమం ఉదయం సాయంత్రం 2 పూట్ల పారాయణం చేశారు. ఈ భూలోక అమ్మవారు మా రెల్లీలు పూర్వీకుల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు. కానీ బైపాస్ రోడ్డు రావడం వల్ల ఈ రోడ్లో ఈ ఆలయం మరుగున పడింది. కాబట్టి గత 4 సంవత్సరాల నుంచి మళ్ళీ ఆలయాన్ని చిన్నగా పునరుద్ధరణ చేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయాలని మా రెల్లి యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాం. భూలోకమ్మ తల్లి సేవలు చేసుకుంటూ కొలువైన తల్లికి
అలాగే మళ్ళీ దేవాలయం రోడ్లో లేకపోవడం వల్ల ఇబ్బంది కలగడం వల్ల ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల నుంచి అమ్మవారిని చిన్నగా దేవాలయం నిర్మాణం చేసుకుని ఇక్కడ సంబరాలు చాలా వైభవంగా వీళ్ళకు అందరూ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మా లలిత పారాయణ బృందం అంతా వచ్చి చక్కగా ఈరోజు లలిత సహస్రనామ పారాయణ చేసాం. మాకు ఇలాంటి చిన్న చిన్న పల్లెలో చిన్న చిన్న వాళ్ళ ఇండు కూడా చక్కగా ఇలా చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మనకి అలాగే ఆ పక్కనేమో బాలకనక దుర్గమ్మ తల్లి 32వ వార్డు, అదేవిధంగా ఈ పక్కన 31వ వార్డులో ఈ రోడ్లో ఇలాగా వీళ్ళ చేసుకోవడం అంటే భూలోకమ్మ అమ్మవారు సంబరాలు ఈ చిన్నవాళ్ళు ఎంత వైభవంగా చేసుకోవడం 3 రోజులు జాతరలాగా చాలా బాగా చేసుకుంటున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మేము కూడా వచ్చి ఈరోజు భూలోకమ్మని దర్శించుకుని లలిత పారాయణ చేసి మా పారాయణ బృందం అందరూ కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఇంత కష్టపడి ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు అందరూ సహకారం పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ వీళ్ళకి సహకారం చేయాలి. పడాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత అమృతేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, వివిధ రకాల పండ్ల రసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అభిషేక కార్యక్రమాలు తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పడాల గ్రామ ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఈలినాని ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు శివరామకృష్ణ బ్రహ్మత్వంలో పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తాడేపల్లిగూడెం మండల ఇన్ఛార్జ్ కామ్రేడ్ బాబురావు మృతికి తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన సంతాప సభ జరిగింది. ముందుగా బాబురావు చిత్రపటానికి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ పాలుపూరి సత్యనారాయణ, కామ్రేడ్ సుందర్రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలుపూరి సత్యనారాయణ పార్టీ మండల నాయకులు కండెల్లి సోమరాజులు మాట్లాడారు. బాబురావు ఆశయ సాధన కోసం కామ్రేడ్స్ అందరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపూరి సత్యవతి, బంకురు యశోద, పాలుపూరి శ్రీనివాస్, మల్లిపూడి సీతామహాలక్ష్మి, పి పుష్ప, ఎల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చింతకాయల బాబురావు గారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏలూరు జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. మన మండలంలో ఉద్యమ ప్రస్థానంగా చూసినప్పుడు రైల్వే గూడ్స్ జెట్ వర్కర్స్ యూనియన్, ఉల్లిపాయ మార్కెట్ జెట్ వర్కర్స్ యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ తదనంతరం కాలంలో మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనూ కూడా అప్పటికి మన పార్టీ లేదు. మొట్టమొదటగా ఆయన గ్రామాలకి రావటం అనేది నవాబుపాలెం రావటం జరిగింది. నవాబుపాలెంలో నేను ఆయనకి నన్ను పరిచయం చేసుకోవటం, మొట్టమొదటిగా డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యోజన ఉద్యమం అక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత తాడేపల్లిగూడెం మండలంలో అనేక గ్రామాల్లో ప్రజల సమస్యలు తీసుకుని పనిచేయడానికి ముందుకు రావటం, అనేక గ్రామాల్లో ఈ రోజున శాఖలు విస్తరించాయి. గర్భవతి కాలంలో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, పుట్టిన బిడ్డకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి అని కైకరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు అన్నారు. కైకరం సెకండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆరోగ్య విస్తరణ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త కె సునీత్, ఆశా కార్యకర్తలు దైవమణి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.